హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటో చూశారు కదండి. చెనిక్కాయలను ఉడకబెట్టడం ఎలాగో చూసేయండి. అంటే ఎంత వాటర్ వేయాలి, ఎంత సాల్ట్ వేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం ప్రాసెస్ అంతా మన ఛానల్లో ఉంది. ఇక వీడియో పూర్తిగా చూడండి. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయింది, ఏమీ అనుకోవద్దండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మధ్య 1 వీక్ నుంచి వీడియోస్ అస్సలు అప్లోడ్ చేయలేదు కదా, అది అలాగే ఉందని చెప్పేసి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇవి చేలో నుంచి డైరెక్ట్ తెచ్చినట్టండి. ఇవి మా డాడీ వాళ్ళ పొలంలోటి. ఇవి మొత్తం అంతా పీసులు ఉంటాయి కదా, ఫస్ట్ ఈ విధంగా తీసుకోవాలి. చాలామందికి వచ్చే ఉంటుంది కానీ రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సరదాగా. వీటికి ఈ కాయలకు ఉన్నటువంటి ఈ పీసు మొత్తం అంతా తీసేసుకోవాలి. ఈ విధంగా ఆకులు పీసు అంతా ఉంటుంది కదండి, కాడలు ఉంటాయి కదా కాయలకి, చెనిక్కాయలకి, అదంతా కూడా తీసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నాకు ఫుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత వాయిస్ అంతా ఇదైపోయింది కాబట్టి నేను 1 వీక్ నుంచి దాదాపు అస్సలు వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. 1 వీక్ ఎక్కువే అవుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. అది ఇంకా అలాగే ఉందండి ఇంకా అని చెప్పి నేను ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది వీడియోస్ని బాగా మిస్ అవుతున్నారని చెప్పి కమెంట్ చేశారు, సో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాప చూడండి ఎలా చూస్తున్న కోపంగా, తను చెనిక్కాయలు నీళ్లు పోయినాయి లేదని తను కోపంగా ఉందండి. ఈ విధంగా అన్నీ మనము ఒలుచుకున్న తర్వాత బకెట్లో ఒక అర్ధగంట సేపు అలాగే పెట్టామంటే వీటికి ఉన్నటువంటి మట్టి అంతా నాని ఈ మొత్తం అంతా మట్టి అంతా వాటర్లోకి వెళ్ళిపోయి నీట్గా అయిపోతాయండి. ఒక 1/2 అవర్ అలాగే పెట్టేయాలి, అంతా కలబెట్టేసి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మనం ఉడకబెట్టే విధానంగా ఉడకబెడితే కన్నా చాలా బాగుంటాయి. ఇవి నాటుకాయలండి. ఇవి ఒక్క 1/2 అవర్ ఈ విధంగా తీసేసిన పీస్ అంతా ఇది పడేయకుండా చెట్లకు వేసామంటే మంచి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుందండి ఇది. ఈ విధంగా కాయలన్నింటినీ కూడా ఒక 1/2 అవర్ వరకు అలాగే వదిలేయాలి బకెట్లో వేసి. 1/2 అవర్ తర్వాత చూడండి మట్టి అంతా కిందికి వెళ్ళిపోయి కాయలు ఎంత ఫ్రెష్గా అయ్యాయో. ఒక 1/2 అవర్ వేస్తే చాలండి. ఈ విధంగా ఒక జాలి గిన్నె ఉంటుంది కదండి, చిల్లుల గిన్నె, బొక్కల గిన్నె అంటాం, అందులోకి వేసేయాలన్నమాట. ఈ విధంగా అన్ని చిల్లుల గిన్నెలోకి వేస్తే ఏమైనా రిమైనింగ్ వాటర్ ఉంటే, ఎక్సెస్ వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. చాలామందికి వచ్చే ఉండొచ్చు ఈ మెథడ్ ఉడకబెట్టడం, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి టైలరింగ్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్, ఓవరాల్ అన్ని వీడియోస్ ఉంటాయండి. సింగిల్ కంటెంట్ ఏం కాదు, అన్ని రకరకాలు ఉంటాయండి వీడియోస్ మన ఛానల్లో. కిచెన్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ మొత్తం ఓవరాల్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం చూసారు కదండి ఎంత శుభ్రంగా అయిపోయాయి. మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక 1/2 అవర్ నానబెట్టడం వల్ల చూస్తున్నారు కదా, ఈ వాటరు మొక్కలకు వేయడం వల్ల బాగా మంచిగా పెరుగుతాయండి. వాటర్ అవి వేస్ట్ చేయను నేను. వీటికి మనం ఒలిచినటువంటి పీస్ కూడా మనం చెట్లలో వేసుకుంటే మంచి ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసాం కదండి, ఈ విధంగా వాటర్ వేస్తే ఏమైనా కొద్దిగా మట్టి అలా ఉన్నది ఏమైనా ఉంటే చిల్లుల గిన్నెలోంచి అంతా వచ్చేస్తుంది అనమాట. పిల్లలకి పచ్చి శనక్కాయలు మనకు దొరికినప్పుడు పిల్లలకి ఉడకబెట్టి పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు పల్లెలోనే ఏం కాదండి, టౌన్లో ప్రతి ఒక్క చోట దొరుకుతున్నాయి పచ్చి చెనిక్కాయలు. అయితే సీజన్తో సంబంధం లేకుండా పచ్చి తిన్నా కూడా చాలా మంచిదండి. ఇవి అంటే ఎక్కువ తినలేం కదా పచ్చి. ఈ వాటర్ మొక్కలకి వేసుకుంటే చాలా మంచిది, తులసి చెట్టుకు కానీ మనకున్న మొక్కలకి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేయడం వల్ల ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ గిన్నెలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో అయితే మొత్తం చెనిక్కాయలు వేసేసుకోవాలన్నమాట. మా సైడ్ అయితే మేము వీటిని చెనిక్కాయలు అంటాము, మీ సైడ్ ఏమంటారో మీ ఏరియాలో కమెంట్ చేయండి. ఈ విధంగా మనం ఏ గిన్నెలో ఉడకబెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత
ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే ఎన్ని వాటర్ వేయాలి, ఎంత సాల్ట్ వేయాలి అనేది అయితే వీటిలోనే టేస్ట్ ఆధారపడిందండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, అలాగని సాల్ట్ ఎక్కువ వేయొద్దు. వీడియోలో చూస్తున్న విధంగా చెనిక్కాయలు మునిగేంత వరకు, చెనిక్కాయలు పైకి రావద్దండి వాటర్, ఎక్కువ టేస్ట్ పోతాయి అన్నమాట. వాటర్ ఎక్కువ వేసినా కూడా టేస్ట్ పోతాయి చెనిక్కాయలు. ఈ విధంగా నేను చూస్తే చూడండి ఎంత వాటర్ ఏంటని చెప్పేసి. ఈ విధంగా చెనిక్కాయల కంటే ఒక లేయర్ కిందికి ఉండాలి వాటర్. నేను చూస్తే చూడండి అలాగా. చెనిక్కాయలు పైకి వేయొద్దు, కొంచెం కిందికి అనమాట. కరెక్ట్గా సరిపోతాయి వాటరు. అన్ని విధంగా ప్రెస్ చేసి, ఇక క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్, నార్మల్ సాల్ట్ ఉన్నా కూడా కల్లుప్పు కానీ మెత్తనుప్పు కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుంది. ఎక్కువ వేయొద్దండి. చూడండి కొద్దిగా అయితే సరిపోతుంది ఉడికేసరికి, ఎక్కువ వేయొద్దు. కొంతమంది కొంచెం ఉప్పగా తింటారు, కొంతమంది కొంచెం ఉప్పగా తింటారు కదండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. ఉప్పు అయితే రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువ ఉప్పగా ఉంటే అస్సలు తినలేము, కొద్దిగా సప్పగా ఉన్నా తినగలుగుతాం. కానీ ఈ విధంగా మన ఛానల్లో ఇప్పటివరకు అంత ఎంకరేజ్మెంట్ కానీ కమెంట్స్ వచ్చాయి, కానీ ఒక్క సిస్టర్ అయితే కమెంట్ చేసింది. ఏమని అంటే, ఎక్కువ ల్యాగ్గా చెప్తున్నారు, మీరు చెప్పింది చెప్తున్నారు, నార్మల్గా చెప్పొచ్చు కదా అని. నాకు ఏదైనా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అలవాటండి, అర్థమవుతుంది లేదని చెప్పేసి. ఇక మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఈ విధంగా పొంగు వస్తుంది. అప్పుడు కొద్దిగా ఈ విధంగా మూత తిరపగా పెట్టారంటే, మూత పూర్తిగా తీయకుండా ఈ విధంగా తిరపగా పెట్టారంటే పొంగిపోకుండా ఉంటుంది. చెప్తున్నా కదండి, మీకు అర్థం అవ్వాలి బాగా అని చెప్పి నేను అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటాను. ఇంకొకరు సౌండ్ తక్కువ వస్తుంది అక్క అంటున్నారు. ప్లీజ్ నా దగ్గర అర్థం చేసుకోండి, మైక్ లేదు. యూట్యూబ్కి సంబంధించి మైక్ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం త్వరలోనే తీసుకునేకైతే ట్రై చేస్తాను. అవి ఉడికేసరికి నేను కొద్దిగా టీ పెట్టుకున్నా అండి. ఈ టీ చాలా బాగుంటుంది, అంటే హెల్త్కి అయితే బాగా మంచిది. ఇది యాలుకలు అంటారు కదండి, యాలుకలది టీ ఇది ఉడుకుతూ ఉంటుంది. కొద్దిగా పొంగొచ్చిన మనం మూత తీసి పెట్టాం కదండి, ఈ లోపల కొద్దిగా టీ తాగి రిలాక్స్ అవుదాంలే అని చెప్పేసి టీ పెట్టుకున్నాను అనమాట. నేను పెట్టుకున్న టీ చూపిస్తాను చూడండి. ఇది యాలకులు అనమాట, కార్డమం అంటే యాలకులు. ఇది కొడైకెనాల్ నుంచి తెచ్చిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే, యాలకుల ఫ్లేవర్తో బాగుంది. నువ్వు ఏది తాగితే మాకెందుకు అని అనుకోవద్దండి, నేను ఏదో టీ పెట్టుకున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను. అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి కమెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, హార్ట్ఫుల్లీ. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే వీడియో చేసి చూపించడానికి ట్రై చేశాను. నాకు రీసెంట్గా ఒక 10 days నుంచి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యేది తగ్గట్లేదు అనమాట. అందుకని వీడియోస్ డిలే అయ్యాయి అనమాట, కొద్దిగా డిలే అయ్యాయి. 1 by 1 మొత్తం చూపిస్తాను అనమాట. అంటే తోరణాలు ఎలా చేసుకోవాలి ఇంట్లోనే, అన్నీ మొత్తం ఇంట్లో దొరికే వాటితోనే మ్యాక్సిమం ఛానల్లో ఉంటాయండి అన్నీ. ఈ విధంగా మనకు ఎలా ఉడికాయి ఏంటి అనేది ఎలా తెలుస్తుందో చూస్తే చూడండి. ఈ విధంగా చెనిక్కాయని పట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా రావాలన్నమాట. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోవద్దండి, మరుసటి రోజుకి ఉండవు, సర్దిపోతాయి చెనిక్కాయలు. మనకు అర్థం అవుతుంది అనమాట. ఒక 7-8 minutesకి చెనిక్కాయలు అయితే ఉడికిపోతాయండి. కుక్కర్లో వేయొద్దండి, మెత్తగా ఉడికిపోతాయి, ప్లస్ టేస్ట్ పోతాయి కుక్కర్లో. నాకు తెలిసి నార్మల్ గిన్నెలో ఉడకబెట్టుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్. ఈ విధంగా మళ్ళీ చిల్లుల గిన్నెలోకి ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. నాకు ఒక చేత్తో నేను వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చేస్తున్నాను అనమాట. ఇది ఈ విధంగా కొంచెం హైట్ ప్లేస్లో పెట్టేసామంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. వడియాలు తీసుకునే గింటె ఉంటుంది కదండి, దాంతో కూడా తీసుకుని దాంట్లో వేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. ఇక చల్లారిన తర్వాత తినేయచ్చండి. కొంచెం స్వీట్గా, కొంచెం సాల్టీగా. పిల్లలకైతే చాలా హెల్తీ అండి ఇలాంటివి. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ కానీ చెనిక్కాయలు ఉడకబెట్టి కానీ పెట్టడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి పెరుగుతాయి, అనారోగ్యం పాలవ్వకుండా ఉంటారండి. పిల్లలకి హాస్పిటల్కి పెట్టే బదులు వాళ్ళకు తినిపించుకుంటే మేలు కదా. హాస్పిటల్లో డాక్టర్కి పెట్టేది మనం మాట పక్కన ఉంచితే హాస్పిటల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి హాస్పిటల్కి తీసుకెళ్తే.
అలా ఏం కాకుండా మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఈ విధంగా కొంచెం హైట్ ప్లేస్లో పెడితే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ ఇవ్వండి. నాకు చాలా సపోర్టింగ్గా అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా సింపుల్గా ఉడకబెట్టేసుకున్నాం కదండి, చాలా నీట్గా తయారు చేసుకున్నాము. అదేవిధంగా ఈజీగా ఈ విధంగా ఫింగర్తో ఇలా అంటే ఓపెన్ అయిపోవాలండి, అప్పుడు మనకు ఉడికినట్టు అర్థమవుతుంది. మధ్యలో మనము ఒకటి పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.